కాంగ్రెస్ నేతలు మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెంచుతున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం 4 ప్రైవేట్ సంస్థలతో చేయించిన సర్వే రిపోర్టులు అందినట్లు సమాచారం. ప్రైవేట్ సంస్థల రిపోర్టులతో పాటు ప్రభుత్వ ఇంటెలిజెన్స్ రిపోర్టులను అధ్యయనం చేసిన హస్తం నేతలు తాము అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉందని ధీమాగా ఉన్నారు. విదేశీ పర్యటనలో బిజీగా గడిపిన సీఎం రేవంత్ సైతం తెలంగాణకి రావడంతోనే సర్వే రిపోర్టులు పరిశీలించారు. రిపోర్టులు తమకి అనుకూలంగా ఉన్నాయని, ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటే 90% స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవచ్చని నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్. సర్వే రిపోర్టులు తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ పలు విషయాల్లో హస్తం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ బీజేపీకి అనుకూలంగా ఉందట. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతం కావడంతో పాటు అర్బన్ ప్రాంతంలో హిందుత్వ ప్రభావం ఉండడంతో ఉత్తర తెలంగాణలోని పలు మున్సిపాలిటీలలో బీజేపీకి అనుకూలంగా ఉందని సర్వేలో తేలితే ఆ స్థానాల్లో త్రిముఖ పోరు ఉండనున్నట్లు హస్తం నేతలు అంచనా వేస్తున్నారు. త్రిముఖ పోటీ ఉన్న దగ్గర ఏ విధంగా ప్రచారం చేయాలో సీఎం రేవంత్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మైనార్టీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కు పడే విధంగా చూడడంతో పాటు హిందుత్వ ఓటు బ్యాంకు చీలకుండా ఉండేందుకు సీఎం రేవంత్ కొత్త ప్లాన్ వేశారు. ఈ విషయాలను నేతలకు వ్యక్తిగతంగా కాల్ చేసి వివరించనున్నారు. దక్షిణ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఈ ప్రాంతంలో దాదాపుగా ద్విముఖ పోరు ఉంటుందని హస్తం నేతలు అంచనా వేశారు. ఈ స్థానాల్లో గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన వైఫల్యాలను ఎండగట్టేలా ప్రచార వ్యూహాలను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ఇక పార్టీకి ఇబ్బందిగా ఉన్న నియోజకవర్గాల లిస్ట్ కూడా రెడీ అయింది. ఆయా ప్రాంతాల్లో లోకల్గా ఉన్న సమస్యలను గుర్తించి దానికి అనుగుణంగా మేనిఫెస్టో సిద్ధం చేయాలని సీఎం రేవంత్ సూచించారు. నాయకుల మధ్య అంతర్గత పోరు, ఆధిపత్య ఇబ్బందులున్న నియోజకవర్గాలను సైతం ప్రత్యేకంగా గుర్తించారు. ఆయా నియోజకవర్గాల నాయకుల మధ్య సమన్వయం కుదిర్చే బాధ్యతను పలువురు సీనియర్ నేతలకు సీఎం రేవంత్ అప్పగించారు. ఆ నేతలు సీఎం రేవంత్ దూతగా ఆయా నియోజకవర్గాలకు వెళ్లి నేతలతో మాట్లాడి వారి మధ్య సమన్వయం కుదిర్చి రావాలని సూచించారు. సర్వేలు అనుకూలంగా ఉన్నాయి కదా అని నేతలు రిలాక్స్ అయితే ఊరుకునేదే లేదని ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలు ముగిసిన మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు ఎన్నిక జరిగేదాకా కీలక నేతలంతా నియోజకవర్గాల పరిధిలోనే ఉండాలని ఆయన ఆదేశించారు. ఇక 90% టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ ఎంత శాతం సక్సెస్ అవుతుందో ఎన్నికల వరకు వేచి చూడాలి.